ఇలా ఎంతసేపు నాన్న? చూసి చూసి కళ్ళు నొస్తున్నాయి, నించోని నించోని కాళ్ళు లాగుతున్నాయి. కాసేపు అలా వెళ్ళి కూర్చుంటానే. ఈ వీడియోకి 1,00,000కు పైగా వ్యూస్ వస్తేనే నీకు రెస్ట్, లేదంటే సావే. నువ్వింకా స్టార్ట్ చేయి. అయ్య బాబోయ్, ఏంటండి 1,50,000 మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ 1,00,000 వ్యూస్ ఏవో తెప్పించండి ప్లీజ్. నాన్న తెప్పించేస్తారులే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నాగేంద్రహారాయ తిలోచనాయ భస్మాంగనాదాయ మహేశ్వరాయ. ఇంటికెళ్ళ పోయి గుడికేమైనా వచ్చానా? ఎక్కడి నుంచి వస్తుంది శివనామ మంత్రోచ్చారణ? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఒరేయ్ రాజు, ఇది నువ్వేనా? అబ్బా నాన్న, డిస్టర్బ్ చేయకు, పూజ సగంలో ఉంది. ఆయుధ పూజ, క్షుద్ర పూజ. నాన్న, పరమశివుడి ముందు ఏంటా పాడు మాటలు? అమ్మో! అరే ఎదవా, నువ్వు కూర్చుంది సాయిబాబా ఫోటో ముందురా, శివుడు ఫోటో ఆ పక్కనుంది. ఏంటిది, సాయిబాబా ఫోటోనా? ఛ, మంత్రాలన్నీ వేస్ట్. గుడికెళ్తే దర్శనం కాకముందే ప్రసాదం కోసం కొట్లాడేవాడివి, ఇంత భక్తి ఎప్పుడొచ్చిందిరా? లంబోదర సిరి స్టార్ట్ అయ్యాక. ఎప్పుడు పోతుంది? నవరాత్రులు అయిపోయాక. ఏంటి నాన్న, అమ్మ పిలుస్తుంది. అయితే వెళ్ళు. పిలుస్తుంది మిమ్మల్నే. అవునా? భాగ్యం పిలిచావా? లేదండి. లేదంట కదరా. పాటని పాఠముంది, మేటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్ప. ఎరా, ఏంటి విశేషాలు? ఊర్లో మా గేదైందంటారా? ఓవరాక్షన్ చేయకరా. అవి నాకెందుకు చెప్తున్నావురా? నువ్వే కదరా విశేషం చెప్పమన్నావు, అందుకే చెప్పా. నీ విశేషాలంటే మనవిరా. ఊర్లో గేది నిందా, గుర్రం తన్నిందా కాదు. అంటే ఏంట్రా, గేదె ఈనడం విశేషం కాదా? ఓహో, రే, టీ తాగుతారా కాఫీ తాగుతారా? మన బ్యాచ్ లో నేను ఇది తాగుతాను అని చెప్పేవాడున్నాడు, కానీ ఏం తాగుతావని అడిగేవాడు లేడనుకున్నాను. నువ్వున్నావు మావా, సూపర్. నాకు టీ. నాకు కాఫీ. నేను ఇప్పుడు బూస్ట్ తాగా. మీరు మీకు నచ్చింది తాగి బిల్లు కట్టేసేయండి. ఆకులన్నీ నాకేసి ఆకలన్నోడికి వాసన చూడన్నాడంట వెనకటికి ఎవడు. అది నువ్వేని మాకు తెలుసులేరా. వచ్చేసావా? రా. ఏంట్రా ఈ రోజు లేట్ అయింది? పొద్దున్నే యోగా చేసేసరికి లేట్ అయింది మావా. ఏంటి, నువ్వు యోగా కూడా చేస్తున్నావా? మన ఫిజికల్ ఫిట్నెస్ కి రీజన్ అదే. అబ్బా, ఏది ఒక ఆసనం పేరు చెప్పరా? 2 చెప్తే నీకేమైనా ప్రాబ్లమా? చెప్పు. ఒకటి శవాసనం, కాళ్ళు చేతులు కదిలించకుండా శవంలా పడుకోవడమే. మరి రెండోది? బోర్ల బొక్కాసనం. అదేమాసనం. శవాసనాన్ని రివర్స్ చేస్తే బోర్ల బొక్కాసనం అవుద్ది. నీ గురించి తెలిసి కూడా అడిగాను చూడు, నాకు సిగ్గుండాలి. నీకుందని ఎవడన్నాడులే. అవునరా, మెడలో కండువ వేసావు, ముఖానికి బొట్టు పెట్టావు, గుడికెళ్ళావా? మొన్న మా నాన్న చేతుల్లో తన్నులు తిన్నాక ధైర్యం చేయలేకపోతున్నానురా. అయితే నువ్వు ఎప్పుడో బుద్ధిమంతుడు అవ్వాలి కదరా, ఇంకా ఎదవలా ఎందుకున్నావు? ఎదవలతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా కదా, అందుకు. రేయ్, పకోడి వేడిగా ఉంది, తింటారా? ఏ, నువ్వు తినవా? లేదు, నేను మిర్చి బజ్జీ తిన్నాను. మీరు పకోడి తినేసి బిల్లు కట్టండి. ఈడేంట్రా ఈరోజు ఇలా ఉన్నాడు? ఆడు నిన్న కూడా అలాగే ఉన్నాడు. రే, ముందు అసలు విషయం చెప్పండ్రా. అసలు విషయం తీరిందా? రేయ్, నువ్వు ఇంక ఇలాగే ఉంటావా? లేదు మావా, పడుకునేటప్పుడు షార్ట్ టీషర్ట్ వేసుకుంటా. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ. గుడిలో మైకేంట్రా ఇంత పెద్దగా పెట్టారు? అది గుడిలో మైకు కాదురా, దుర్గాదేవి మండపం దగ్గర మైకు. ఓహో, అదనమాట సంగతి. నవరాత్రుల మహిమ ఈ నమూనాలు. పదండి, వెళ్ళి ప్రసాదాలు ఆరగిద్దాం. పద. ఎంత చల్లనిదమ్మా మా కనక దుర్గమ్మ, ఎంత చక్కనిదమ్మా దుర్గమ్మ. ఏంట్రా ఇంతమంది జనం ఉన్నారు? గణేష్ అంటే గల్లికోటు ఉంటుంది, అందుకే జనం తక్కువ. ఇప్పుడు ఊరి మొత్తానికి 1 2 కదా, అందుకే జనం. ఇంత జనంలో మనం ముందుకెళ్ళి ఎప్పుడురా ప్రసాదాలు సంపాదించేది? మన లైన్ వచ్చేసరికి ప్రసాదాలు కూడా అయిపోతాయేమో. దానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. అవునా? ఏంటది? మరి నువ్వేమనొద్దు. ప్రసాదాలు వస్తూ ఉంటే ఏమో ఎందుకంటాన్రా, నువ్వు చెప్పు. చెప్పడం కాదు, డైరెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అవునా? అయితే కానీ.
అమ్మో అబ్బో వద్దురా అమ్మో అబ్బో వద్దురా కొట్టొద్దురా అమ్మో అబ్బో అబ్బో అమ్మో అబ్బో వద్దురా అమ్మో అబ్బో వద్దురా కొట్టొద్దురా అమ్మో రేయ్ నన్నెందుకు కొట్టావురా? ప్రసాదాలరా అటు చూడు. సార్ ప్రసాదం. నీ అబ్బా ప్రసాదాల కోసం చెంపలు వాసేలా కొడతావా? పిచ్చోడా, మనకి ప్రసాదం ఇంపార్టెంట్ రా. దెబ్బలో లెక్క చెప్పు. ముందు ప్రసాదం తీసుకో, మళ్ళీ అయిపోతే కష్టం. యాండి కొంచెం ప్రసాదం ఎక్కువ పెట్టండి. ఏంటి ఇంతేనా? మీరు మా వినాయకుడు మండపం దగ్గరకు వచ్చినప్పుడు రవ కేసరి ప్లేట్ నిండా పెట్టాను కదండి, అది గుర్తు తెచ్చుకోనైనా కొంచెం పెట్టండి. ఏంటి పెట్టేది? కేసరిలో జీడిపప్పు అంతా సైడ్ చేసి ఉత్తరవ కేసరి పెట్టావు నువ్వు. ఆ లెక్కన చూస్తే నీకు అసలు ప్రసాదమే పెట్టొద్దు. అంత పని చేయకండి, ఇవ్వండి. ఎలా? ఆహా, ప్రసాదం బాగుంది కదరా. అవునరా, కేసరిలో జీడిపప్పుతో పాటు ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేశారు. ఏరా నీకొద్దా? ఇలా ఇవ్వు అయితే. అన్ని దెబ్బలు తిన్నది నీకు ఇవ్వడానికా? నీ రేయ్, ప్రసాదాల వంకతో నువ్వు అన్ని కావాలనే కొట్టావు కదా. ఓరి బాబు గట్టిగా అనకరా, ఆడిన్నాడంటే ఇక అంతే. అయితే ఇది నిజమే అన్నమాట. అవునరా, పక్క వీధిలో కూడా ఇంకో దుర్గామాత విగ్రహం ఉందంట, నిజమేనా? అవునరా నిజమే. అక్కడ ప్రసాదాల్లో స్వీట్స్ కూడా ఉన్నాయంట. అవును, ఇది ఫినిష్ అయ్యాక అక్కడికే కదా మనం వెళ్ళేది. ఏరా రాజు? నేను రాను, నా కడుపు నిండిపోయింది. వాడు రాడంటరా, మనమే వెళ్దాంలేండి. అసలే అక్కడ లడ్డూలు మైసూరు పాకలు ఉన్నాయంట. మైసూరు పాక? ఒరే ఒరే ఒరే, కడుపులో ఈ పక్క కొంచెం ఖాళీ ఉన్నట్టుంది, పదండి ఒక్క మైసూరు పాకైనా పట్టకపోదా? సరే పదా. నువ్వు లేని జగమే లేదు దుర్గమ్మ, నీ చలువ లేకుంటే మా బ్రతుకు లేదు దుర్గమ్మ. మండపానికి వచ్చినట్టు లేదురా, స్వయంగా దుర్గాదేవి గుడికే వచ్చినట్టుంది. అయితే ప్రసాదాలు చాలా గట్టిగా పెట్టుంటారు, పదండి పదండి. పరదొచ్చి ఊరంతా కొట్టుకుపోతుంటే పోనీలే అని పులిహోర పొట్లాల కోసం కకృతి పడే ఎదవవిరా నువ్వు. అక్కడికేదో మీరు సాహస వీరులు, మరి మునిగిపోయే వాళ్ళందరినీ ఒడ్డుకు చేర్చడానికి మీరు నా బాపత్తే కదా. సరే సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు, పద. లైన్ బాగా ఉందిరా. ఎలా? అందుకు మన దగ్గర ప్లాన్ ఉంది కదరా. ఉంది, కానీ ఇప్పుడు ప్లాన్ లో చిన్న చేంజ్. అవునా, ఏంటది? ఇప్పుడు నేను కొడతాను, మీ ముగ్గురు పరిగెడతారు. ఇదేదో రిస్క్ లా ఉంది. ఒక్కడు ముగ్గురిని కొడుతున్నాడంటే ఆడియన్స్ కూడా సాటిస్ఫై అవ్వరు. అందుకే కదరా ఇప్పుడు దీన్ని సెట్ చేశా. రేయ్, ఏంట్రా ఇది? దుర్గాదేవి చేతిలో ఉన్న కత్తి లాంటిది. ఇప్పుడు మీరే కాదు, అందరూ భయపడతారు. రేయ్ రేయ్ రేయ్, ఆగండ్రా. రేయ్ రేయ్, ఆగండ్రా. రేయ్ 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 రేయ్, ఇదిగో బాబు, ఉన్నవన్నీ ఓ ప్లేట్లో పెట్టివ్వు. రేయ్, ఒక్క ప్లేట్ చాలా, ఎక్స్ట్రా ఏమైనా కట్టించాలా? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. ఒక్కసారి తిరిగి చూడు, చూసినట్టు కూడా ఉంటుంది. నాన్న, మీరా? ప్రసాదాల కోసం కత్తులు పట్టుకొస్తావా నిన్ను? అమ్మో అబ్బో అమ్మో అబ్బో అమ్మో అబ్బో అబ్బో.